ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ దీనికి. సో వీళ్ళకి పవర్ కనెక్టివిటీ ఉంది. ఆ పవర్ కనెక్టివిటీ హెచ్టి ఇది ఏంటి అంటే మన డిస్ట్రిక్ట్లో సుమారుగా 44,536 ఎల్టీ లైన్స్ ఉన్నాయి, 962 హెచ్టి లైన్స్ ఉన్నాయి. అంటే ఈ విధంగా మనకి ఎంఎస్ఎంఈలు మన జిల్లాలో ఉన్నాయి. ఎంటైర్ స్టేట్ చూస్తే 10,12,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటన్నింటినీ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే వీటన్నిటినీ సర్వే చేసి ఈ మొబైల్ అప్లికేషన్లో ఈ ఎంప్లాయీస్ వెళ్ళి అందులో ఉన్నటువంటి క్వశ్చనియర్ ఒక 30 క్వశ్చన్ దాకా కూడా ఉన్నట్టు నాకు కనపడతా ఉంది చూస్తే. ఆ క్వశ్చనియర్ని అన్నింటినీ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఫిల్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఆ డేటాబేస్ మొత్తాన్ని మనకు అప్లోడ్ చేసి ఆ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయాలి. ఫైనల్గా నేను యాక్యురేట్గా చేశాను, లెఫ్ట్ ఓవర్ కూడా ఎవరు లేరు, అందరినీ చేశాను అని ఒక సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయాలి. ఆ సర్వే చేసిన ఎంప్లాయీ ఇవ్వాలి, మండల్ లెవెల్ ఆఫీసర్, మండల్ ఎంపీడీఓ, ఎంసీ కూడా ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఈ డేటాబేస్ స్టేట్ లెవెల్కి వెళ్ళిపోయి మనము ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో ఈ డేటా మొత్తాన్ని వాడుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళకి ఎటువంటి ఎంఎస్ఎంఈలకి ఎట్లా ఇన్స్టిట్యూషనల్ లెండింగ్లో ఎట్లా సపోర్ట్ చేయాలి, వీళ్ళకి మ్యానుఫ్యాక్చర్లో ఉన్నటువంటి టెక్నాలజీ సమస్యల్ని ఎలా సపోర్ట్ చేయాలి, వీళ్ళ రా మెటీరియల్ సంబంధించిన వాటిని ఎట్లా సపోర్ట్ చేయాలి, వీళ్ళ లేబర్ ఆర్ ఎనీ హై ఎండ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడంలో ఎలా సపోర్ట్ చేయాలి, అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళ మార్కెటింగ్లో ఎట్లా సపోర్ట్ చేయాలి, వీళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎట్లా సపోర్ట్ చేయాలి, వీళ్ళకి ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి స్కీమ్స్లో ఉపయోగించుకుంటున్నారా, అంటే పవర్లో వాళ్ళకున్న రాయితీలు కానీ, పవర్ కన్జంప్షన్లో, ఇతర లెండింగ్ విషయంలో కానీ, లోన్స్ విషయంలో కానీ, ఇతర సబ్సిడీల విషయంలో కానీ ఉపయోగించుకుంటున్నారా లేదా, అంటే ఓవరాల్గా మనకు జిల్లాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు అన్నిటినీ కూడా మనం వెళ్ళి డోర్ టు డోర్ లాగా దీన్ని మనం చేసి అది అసలు ప్రాఫిటబుల్లో ఉంటుందా, లాస్లో ఉందా, అది ప్రాఫిట్లో ఉంటే దాని యొక్క రీజన్స్ ఏంటి, ఎందువల్ల అది మంచి ప్రాఫిట్లో ఉంది, లాస్లో ఉంటే దాని రీజన్స్ ఏంటి, ఎందువల్ల అది లాస్లో ఉంది. సో అన్ని పాయింట్స్ని టచ్ చేస్తాం. అంటే రా మెటీరియల్ ఫార్ములేట్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ని కొత్తగా డిజైన్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఈ డేటాబేస్ అనేది చాలా చాలా క్రూషియల్ డేటాబేస్. అయితే పట్టించుకోకుండా ఉండడాలు కుదరదు. అట్లనే ఎవరైతే ఎంపీడీఓస్ అండ్ ఎంసీస్ ఉన్నారో మీరు కంప్లీట్గా హ్యాండ్ హోల్డ్ చేయాలి. మీ కంట్రోల్లో, మీ సూపర్విజన్లో, మీ డైరెక్షన్లో ఈ ప్రోగ్రామ్ అనేది నడవాలి. మళ్ళీ పీరియాడికల్ రివ్యూ పెట్టుకుంటాను నేను. ఆ పీరియాడికల్ రివ్యూలో ఇప్పటి వరకు మీరు ఎన్ని చేశారు, ఇంకా ఎన్ని చేయాల్సి ఉంది, చేసిన దాంట్లో క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది.